హాయ్ హలో వెల్కమ్ టు ద వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు చర్చించుకుందాం. బీహార్లో ఇటీవల ఒక శునకానికి డాగ్ బాబు అనే పేరు అధికారులు రెసిడెన్స్ సర్టిఫికేట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. అది కూడా బీహార్లోని నవాడా జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని సిర్దాల బ్లాక్లోని ఆర్టీపీఎస్ కార్యాలయానికి డాగేష్ బాబు అనే పేరున్న మరో కుక్క ఫోటోతో నివాస పత్రానికి దరఖాస్తు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయంపై నవాడా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దరఖాస్తు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకురావాలని ఆదేశించారు. డాగేష్ బాబు పేరుతో కుక్క ఫోటోతో కూడిన నివాస ధృవీకరణ పత్రం కోసం ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తుపై జిల్లా మేజిస్ట్రేట్ రవిప్రకాష్ పోలీసు దర్యాప్తుకు ఆదేశించారు. ఇక సిర్దాల ఆర్టీపీఎస్ కార్యాలయంలో దరఖాస్తును సమర్పించారు. దరఖాస్తుదారుడు డాగేష్ బాబు అని, తండ్రి పేరు డాగేష్ పప్పా అని, తల్లి పేరు డాగేష్ మమ్మీ అని నమోదు చేశారు. నవాడా జిల్లాలోని 11వ వార్డులోని ఖరోంద్ గ్రామం నుండి ఈ దరఖాస్తు వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. కాగా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్గా మారింది. దీంతో స్పందించిన అధికారులు ఆ సర్టిఫికేట్ను రద్దు చేశారు. దరఖాస్తుదారుడు కంప్యూటర్ ఆపరేటర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పాట్నా జిల్లా మెజిస్ట్రేట్ వెల్లడించారు. అటు నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున స్పందించారు. సాధారణంగా అడవికి రాజు సింహం. దాని గంభీరమైన రూపాన్ని చూసి ఏ జంతువైనా భయంతో పారిపోతుంది. అలాంటి సింహం ఒక అడవి దున్నపోతును చూసి భయపడి వెనకడుగు వేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సంఘటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా అడవిలో ఏది ఎప్పుడు జరుగుతుందో ఊహించలేమని మరోసారి నిరూపించింది. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో ఖాతా నుంచి షేర్ చేశారు. అప్పటి నుంచి దీనికి 1.1 మిలియన్లకు పైగా లైక్లు వచ్చాయి. అలాగే వ్యూస్ కోట్లల్లో ఉన్నాయి. ఈ వీడియోలో ఒక సింహం 2 అడవి దున్నపోతులను వేటాడేందుకు ప్రయత్నిస్తుంది. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో దున్నపోతులు భయపడి పారిపోవడం లేదా లొంగిపోవడం జరుగుతుంది. కానీ ఈ దున్నపోతు మాత్రం భిన్నంగా స్పందించింది. సింహాన్ని చూసి కొద్దిసేపు బెదిరినట్టు నటించింది. ఆ తర్వాత ధైర్యంగా దానికి ఎదురు నిలబడింది. కోపంగా భయంకరమైన చూపులతో సింహాన్ని బెదిరించింది. అడవి దున్నపోతు ఊహించని విధంగా ఎదురు తిరగడంతో సింహం ఒక్కసారిగా షాక్ అయింది. దున్నపోతు దూకుడు స్వభావం, భయంకరమైన చూపులు సింహాన్ని వెనుకడుగు వేసేలా చేశాయి. కొన్ని క్షణాల పాటు తటపటాయించిన సింహం చివరకు వేరే మార్గం లేక వెనక్కి తగ్గింది. ఆ అడవి దున్నపోతు ధైర్యాన్ని చూసి సింహం భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ సంఘటన జంతురాజ్యంలో అంచనాలు ఎప్పుడూ నిజం కావని, కొన్నిసార్లు బలహీనంగా భావించే జీవి కూడా అత్యంత శక్తివంతమైన జీవిని భయపెట్టగలదని నిరూపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. నెటిజన్లు ఈ అడవి దున్నపోతు ధైర్యాన్ని, సింహం వెనకడుగు వేయడాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అడవిలో ప్రతి జంతువుకు దానికైన శక్తి ఉంటుందని, కొన్నిసార్లు పరిమాణం లేదా బలం కంటే ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమో ఈ వీడియో స్పష్టం చేస్తోంది. ఈ సంఘటన నిజంగా అద్భుతం, అడవిలో ప్రతిరోజు కొత్త పాఠాలు నేర్పుతుందని మరోసారి రుజువు చేసింది. కర్ణాటకలోని యాద్గిర్ రైల్వే స్టేషన్లో టికెట్ల కోసం కౌంటర్ వద్ద ప్రయాణికులు వరుసలో వేచి ఉన్నా పట్టించుకోకుండా ఓ క్లర్క్ చాలా నిర్లక్ష్యంగా ఫోన్లో ముచ్చట్లు పెట్టాడు. అతన్ని నిర్లక్ష్యపు వైఖరిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో వీడియో వైరల్గా మారింది. ప్రయాణికులు తమ ట్రైన్ వెళ్ళిపోతుందేమో, కొంచెం టికెట్లు ఇవ్వండి అని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ అతను ఫోన్లో తన సంభాషణను కొనసాగిస్తూ ప్రయాణికులను పట్టించుకోలేదు. అతని తీరుతో విసిగిపోయిన ఓ ప్రయాణికుడు టికెట్లు ఇవ్వండి అని కాస్త గట్టిగా అడిగేసరికి 1 నిమిషం అంటూ బదులిచ్చాడు. ఒక్క నిమిషం కాదు, మేం లైన్లో నించొని 15 నిమిషాలు అయిందని అతనిపై అసహనం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇంత నిర్లక్ష్యంగా ఉన్న ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి తీవ్ర వ్యతిరేకత వచ్చిన తరువాత గుంతకల్ రైల్వే డివిజన్ అధికారులు సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు ధృవీకరించారు. ప్రయాణికులను కలిగిన అసౌకర్యానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం, సిబ్బందిని సస్పెండ్ చేశాం, సిబ్బందిపై ప్రధాన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు ఎక్స్ వేదికగా తెలిపారు. రైలులో ఒక చిన్న అమ్మాయి పోలీస్ అధికారి మధ్య జరిగిన హృదయపూర్వక సంభాషణ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ అమ్మాయి టీవీలో కార్టూన్ షోలలో మాత్రమే పోలీసులను చూసింది. అయితే ఆమె ముందు నిజమైన పోలీసును మొదటిసారి చూసినప్పుడు ఆమె స్పందన అందరి హృదయాలను గెలుచుకుందని వీడియో క్లిప్లో పేర్కొన్నారు. ఈ వీడియోను లతీఫా మండల్ అనే వినియోగదారుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. వైరల్ వీడియో ప్రారంభంలో ఒక పోలీసు అధికారి రైలులో తనిఖీ చేస్తున్నారు. రైలు బోగీలోని పై బర్త్లో కూర్చున్న అమ్మాయికి హ్యాపీ జర్నీ అని చెబుతున్నట్లు వినపడుతుంది. దీని తర్వాత వీడియో రికార్డ్ చేస్తున్న మహిళ బహుశా ఆమె తెల్లయి ఉండవచ్చు. ఆ చిన్నారిని పోలీస్ అధికారికి ధన్యవాదాలు చెప్పమని అడుగుతుంది. దీని తర్వాత ఆ అమ్మాయి ఉత్సాహంగా హైఫై అని చెబుతుంది. పోలీస్ అధికారి సైతం సంతోషంగా ఆమెకు హైఫై ఇచ్చాడు. ఇంతలో ఆ అమ్మాయి ఎలా ఉన్నావు అని సదరు పోలీస్ ఆఫీసర్ను అడుగుతుంది. అప్పుడు ఆ అధికారి కూడా నవ్వుతూ నేను బాగున్నానని సమాధానం ఇచ్చాడు. ఆ చిన్నారి చిట్టుపొట్టి మాటలతో ఆ పోలీస్ అధికారి ముగ్ధుడయ్యాడు. తొలిసారి నిజమైన పోలీసును చూసిన ఆ చిన్నారి సంభ్రమాశ్చర్యానికి గురైంది. యూజర్ లతీఫా మండలం ప్రకారం ఆ అమ్మాయి నిజమైన పోలీసును కలవడం ఇదే మొదటిసారి. దీనికి ముందు ఆమె టీవీలో కార్టూన్ షోలలో మాత్రమే పోలీసులను చూసింది. తన ముందు ఉన్న పోలీసు అధికారిని చూసి ఆ అమ్మాయి ఆశ్చర్యపోయిందని వీడియోలోని మహిళ చెప్పింది. ఆ అమ్మాయి ఈ అందమైన వీడియోపై ఇంటర్నెట్ వినియోగదారులు తమ ప్రేమను కురిపిస్తున్నారు. ఒక యూజర్ యూనిఫామ్లో ఉన్న అధికారిని మర్యాదగా వ్యాఖ్యానించారు. మరొకరు ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో అన్నారు. మరొక యూజర్ ఆ పోలీసు ఒక అమ్మాయికి తండ్రి అయి ఉండాలి అని రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో షేర్ చేయబడింది. ఇందులో ఒక పాత తుప్పుబట్టిన కారులో ఏదో కనిపించడం అందరినీ షాక్కు గురి చేసింది. ఏళ్ల తరబడి గ్యారేజీలో పార్క్ చేసిన ఉంచిన ఈ కారులోంచి అదే పనిగా ఏదో ఒకంత భయంకర శబ్దాలు రావటం గమనించిన గ్యారేజీ సిబ్బంది ఏంటా కారు మొత్తాన్ని పరిశీలించి చూశారు. అందులో కనిపించిన అవతారం చూసి సిబ్బంది సహా అక్కడ స్థానికులు సైతం హడలెత్తిపోయారు. బాబోయ్, ఎలా తప్పించుకోగలమంటూ పరుగులు తీశారు. ఇంతకీ ఆ కారులో ఏముందంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ వీడియో ఒక పాత శిథిలావస్థలో ఉన్న కారుకు సంబంధించింది. దీనిని గత కొన్ని సంవత్సరాలుగా గ్యారేజీలోనే వదిలేశారు. అయితే ఉన్నట్టుండి ఆ కారు నుండి వింత శబ్దాలు రావటం గ్యారేజీ సిబ్బంది గమనించారు. ఇటీవలి కాలంలో తరచూ కారులోంచి వింతగా శబ్దాలు వస్తున్నాయి. జుయ్యమంటూ రాత్రి పగలు లేకుండా అందరినీ కంగారు పెట్టేస్తున్నాయి ఆ శబ్దాలు. దాంతో కారులో ఏముందో చూసేందుకు కారు డోర్ ఓపెన్ చేశారు. అది తెరిచినప్పుడు లోపల ఉన్న దృశ్యాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. చాలా కాలంగా కారును అలాగే వదిలేయటంతో లోపల తేనెటీగలు ఒక గూడు ఏర్పాటు చేసుకున్నాయి. ఇక దాని గురించి ఎవరికీ తెలియదు. భారీ సైజులో ఉన్న ఆ తేనె తుట్టె నిండా ఈగలు లక్షల్లో ఉన్నాయి. ఈ భయంకరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను మొదట స్థానిక తేనెటీగల పెంపకందారుడు తన యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఈ వీడియోలో చాలా సంవత్సరాలుగా గ్యారేజీలో ఆపి ఉంచిన పాత కారు నుండి వింతైన శబ్దం వస్తున్నట్లు చూపిస్తుంది. చాలా సంవత్సరాలుగా కారును తాకని గ్యారేజ్ యజమాని మొదట్లో ఏదో చిన్న జంతువు వంటిది లేదంటే ఏ ఎలుకో పిల్లో ఉంటుందని చిక్కుకున్నట్లు అనుకున్నాడు. కానీ కారు డోర్ ఓపెన్ చేసినప్పుడు అసలు మ్యాటర్ తెలిసింది. వెంటనే తేనెటీగల పెంపకందారుడికి సమాచారం అందించారు. అతను తేనెటీగలను జాగ్రత్తగా తొలగించి తేనెటీగలను సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు. సోషల్ మీడియాలో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించారు. కొంతమంది వినియోగదారులు దీనిని ప్రకృతి అద్భుతమని, మరికొందరు దీనిని భయానకంగా ఉందని చెప్పారు. ఇది ఒక భయానక చిత్రం లాంటిదని ఇంకొకరు రాశారు. వామ్మో, ఇప్పుడు నేను గ్యారేజ్ తెరవడానికి ముందు 10 సార్లు ఆలోచిస్తాను అంటూ మరొకరు ఆందోళన వ్యక్తం చేశారు. తేనెటీగల పెంపకదారుణ్ణి చాలామంది ప్రశంసించారు. ఇదండి ఇవాల్టి వింతలు విచిత్రాలు కార్యక్రమం. రేపటి వింతలు విచిత్రాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.